తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని ఎమ్మెల్యే బొండ ఉమా కొనియాడారు. అపార ధైర్య సాహసాలతో ప్రజల కోసం పోరాడిన కారణంగానే ఆయనను ఆంధ్రకేసరిగా ప్రజలు గౌరవించారని తెలిపారు. తెలుగు జాతి గౌరవం కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రకాశం పంతులు చూపిన మార్గంలోనే తాము కూడా పనిచేస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేవ్ సెంటర్ నందు స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బొండ ఉమా మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా నేడు సెంట్రల్ నియోజకవర్గంలో ఘన నివాళులు అర్పించామని, తెలుగు ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయులలో ప్రకాశం పంతుల పాత్ర చిరస్మరణీయమని చెప్పారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి మహానుభావులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్రులకి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి అండగా ఉన్నటువంటి తెలుగు సింహం ప్రకాశం పంతులు గారు. ఆ రోజు మెద్రాస్ ప్రెసిడెన్సీలో, మెద్రాస్ నగరంలో ఏదైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి మద్దతు పలకడానికి భయపడినటువంటి సందర్భంలో ప్రకాశం పంతులు గారు ధైర్యంగా వెళ్ళి తెలుగు జాతిని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసినటువంటి సూచనలు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు జాతి హక్కుల కోసం, తెలుగు వారి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ముద్దుగా టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఒక కేసరి అంటే ఒక పులితో భావిస్తారు. అంటే అంత ధైర్యవంతుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ దేశం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు జాతి కోసం, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా ఆయన ఆశయ సాధనలో పనిచేస్తాం. ఇవాళ 33వ డివిజన్లో మరి నాలం కోటేశ్వరరావు, అలాగే కృష్ణప్రసాద్, చిలివేరు శ్రీను, నాగయ్య, అలాగే తుమ్ములపంటి శ్రీనివాసరావు, పడేటి ధర్మారావు, అరుణు, అందరి ఆధ్వర్యంలో, సుధాకర్ అందరి ఆధ్వర్యంలో, యాబరాజు మహేష్ అందరి ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం గారికి ఘన నివాళులు అర్పించడం మా బాధ్యత. అది